హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డూ ఇట్ విత్ శ్రీదివ్య. యాక్చువల్లీ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట. సో, వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాము. కొంచెం ఎక్కువ మందే వచ్చారు. సో, ఇది పెద్ద మెనూనే చేశామనమాట. సో, మొత్తం కుకింగ్ అంతా అయిపోయింది. ఐటెమ్స్ అన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇక లాస్ట్ మిగిలిందనమాట పెరుగు చట్నీ. సో, నాకు వంటకాలన్నిటిని వీడియో చేయడానికి కుదరలేదనమాట. చాలా బిజీ ఉన్నాం రిలేటివ్స్ ఇదంతా. సో, అందుకని నాకు టైం కుదరలేదనమాట. సో, ఇక ఇదన్నా తీద్దాము అని జెప్పేసి ఇక వీడియో తీస్తున్నా లాస్ట్ అనమాట. అన్నీ రెడీ అయిపోయినాయి. ఓన్లీ పెరుగు చట్నీ పెండింగ్ అనమాట. సో, పెరుగు చట్నీకొచ్చేస్తే గనక పెరుగు తీసుకోండి. ఫ్రెష్ పెరుగైతే బావుంటుంది. అండ్ మేమైతే కవ్వంతో చిలుక్కుంటున్నామనమాట. సో, లేకపోతే తరకలు తరకలుగా ఉంటుంది. అందుకని కవ్వంతో అయితే మంచిగా మిక్స్ అవుతదనమాట. సో, దానిలోకి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా అండ్ క్యారెట్ అండ్ మీ దగ్గర గనుక దానిమ్మ గింజలుంటే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేయండి బావుంటుంది. మరీ ఎక్కువ గాదు. క్యారెట్ అండ్ దానిమ్మ గింజలు తక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ మెయిన్ మెనూకొచ్చేస్తే గనక స్వీట్ లడ్డూ పెట్టామనమాట. బూందీ లడ్డు. అండ్ హాట్ ఏమో గారెలు. గారెల్లోకి దోసకాయ చట్నీ చేశాము. అండ్ బిర్యానీ దమ్ బిర్యానీ చేశాము. నిజంగా అండి. నాకు బాస్మతి రైస్‌తో అంత మంచిగా అనిపియదు. మేము ఎప్పుడు చేసినా ఇంట్లో. వాళ్ళ కోసం చేశాము. ఎంత బా వచ్చిందంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. మా మమ్మీ చేస్తారు బిర్యానీ. సో, బట్ బాస్మతి రైస్‌తో మా ఇంట్లో ఎప్పుడు చేసినా నాకు అంత అనిపియదు. అంటే బీపీటీ రైస్‌తో చేస్తే బావుంటది నాకైతే. బట్ ఇదైతే సూపర్ ఉంది. అండ్ వైట్ రైస్ అనమాట. బిర్యానీలోకేమో పెరుగు చట్నీ, వైట్ రైస్‌లోకేమో చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీలో అయితే నన్నే ఉప్పు చూడమన్నారనమాట. నేను సరిపోయిందని చెప్పాను. అది అంటే నేనే వేశాను అసలు కర్రీలో వేసేటప్పుడు గూడా. అది ఎంతేసినా సరే తర్వాత అవ్వట్లేదనమాట. టేస్ట్ ఇంకా తక్కువ తక్కువగానే ఉంది. అండ్ సాంబార్ ఉల్లిపాయగా ఏస్తాం గదా! దాని టేస్ట్ ఇంకొకటి ఏది కొట్టదండి. ఉల్లిపాయలు అండ్ ఇదేంటిది ములక్కాయ చాలా అంటే చాలా బావుంటది. దోసకాయ చట్నీ అయితే బావుంది. ఫైనల్లీ ఇది సెటప్ అనమాట. స్వీట్, హాట్ బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ.